థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నేనొచ్చిన పనిని ఇంత సులువు చేసినందుకు. మొదటిగా మీకిష్టమైన వాళ్ళతో మొదలు పెట్టాను, ఇక మిగతా వాళ్ళందరితో పూర్తి చేసేస్తాను. అఖిల, ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఇది నా కుటుంబం మీద నాకున్న నమ్మకానికి పరీక్ష అనుకోండి. నాకిచ్చిన మాటని ఈరోజు నా వాళ్ళు మర్చిపోయారు అంటే ఎప్పుడో జరగాల్సిన అనర్థం ఇప్పుడే జరుగుతుంది, అంతే కదా? అఖిల, పెదబాబు చిన్నబాబే కాదు, ఎవ్వరు నీ మాట జవదాటరు. కానీ ఈ మాయలాడి ఏం మాయ మాటలు చెప్తుందన్న భయం. ఆంటీ, మీ చేత్తో ఆకలి తీర్చాలని వేసిన ఈ దోశలు మీకు కడుపు మంట మిగిల్చేలా ఉన్నాయి. ఇప్పుడు చిన్నబాబు టైం. ఏంటఖిల ఇది? ఐశ్వర్య, నీలో ఏదో తెలియని కంగారు భయం కనిపిస్తుంది. రాత్రి నువ్వన్న మాటలో నీలాంబర్ని వెనకేసుకొచ్చినట్టున్నాయి. ఏం చేయను మహి, ఈ కుటుంబం ఒకటిగా ఉంటే ఆ నీళ్ళంబర్ ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే దానికి తల వంచాల్సి వస్తుంది. నన్ను క్షమించు. ఐష్, నిన్నే ఏం మాట్లాడవేంటి? మహి, ఐశ్వర్య, ఏంటి నా గురించి ఆలోచిస్తున్నారా? సరే, ఈ టిఫిన్ తింటూ ఆలోచించండి, ఓకేనా? తీసుకోండి. ఏయ్, అసలు నువ్వెవరు మా గదిలోకి రావడానికి? ఇదే మాట అంటారని నేను ఆంటీతో చెప్పాను, కానీ నా మాట వింటేగా. నువ్వు గెస్ట్ అయినంత మాత్రాన నీకిక్కడ ఎవరు సపర్యలు చేయరు, పని చేయాల్సిందే అని నా చేతిలో ఈ ప్లేట్ పెట్టి మీకు ఇవ్వమని చెప్పారు. మా అమ్మ నీతో పంపిందా? నేను నమ్మను. ఆహా, నా మొహానికి ఇంత టేస్టీగా దోశలు వేయడం ఎప్పటికి రావాలి చెప్పు? అయినా మీ అమ్మ చేతి వంట నీకు తెలీదా మహి? కావాలంటే ఒక ముక్క తించుడు. తీసుకో తీసుకో. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంటుంది, అలాంటిది నీ చేతిస్తే తీసుకోవడమా? చే మహి, ఈ టిఫిన్ నువ్వు మహి తిని బయటికి రావాలి, అర్థమైందా? ఏం కలిపావు? మా అక్క కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ మీదొట్టు. ఏం కలపలేదు. సరే, నా మీదొట్టు. నీ ప్రియమైన మహికి ప్రేమతో తినిపించు. భయపడకు, మహికి ఏం కాదు. ఏయ్, ఏంటే గొనుకుతున్నావు? మీ అమ్మ ప్రేమతో వేసింది, నా మీద కోపంతో తినకపోతే ఫీల్ అవుతుంది మహి. అవును మహి, ఆంటీ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు టిఫిన్ తినాలి. త్వరగా కానివ్వండి మహి, తినేసి అందరూ బయటికి రండి, సరేనా? మహి వికెట్ కూడా అవుట్. ఇక మిగిలింది మా చీపురు. ఏయ్ చీపురు, వస్తున్నానే. ఆ రాక్షసి నీలాంబరి నాకు నగలిపిచ్చుందని ఏవో ఒకటి ఆశ చూపించి లొంగ తీసుకోవాలని ఖచ్చితంగా చూస్తుంది. కానీ నా దగ్గర దాని పప్పులేవి ఉడకవని నిరూపించాలి. నేనటి నుంచి ఏమీ తినలేదు, అందుకే ఈ గ్యాస్ తేపులు వస్తున్నాయి. అమ్మో, పేగులు మాడిపోకముందే ఏదో ఒకటి తినాలి. చీపురెక్కడున్నది, చీపురెక్కడున్నది, ఏ గదిలోనో మూలనుంటది. అందమైన చీపురు, బక్క చిక్కిన చీపురు, నాపై కోపం పెంచుకున్నది. అందమైన కళ్ళు తాగిన కోతిలా గెంతుతూ బొర్రె గొంతేసుకుని పాడుతున్నావు. నువ్వంటే లవ్వు చీపురు, కొవ్వే కాదు. ఏ దొంగ చీపురు, ఏంటి మూటలు సర్దుతున్నావు? ఎవరే దొంగ? నువ్వు దొంగ, మీ నాన్న దొంగ, మీ అమ్మ దొంగే, మీ ముత్తాత దొంగే. అంత కోపం ఎందుకు చీపురు? నీకొచ్చే కోపం ఆకలి వల్ల అని అర్థమైందిలే. అందుకే
నీ కడుపులో మంట తగ్గించడం కోసం వేడి వేడి దోశలు చట్నీ ఎక్కువ వేసి తీసుకొచ్చానన్నమాట. ఏంటే ఇలా కాకా పట్టాలనొచ్చావా? నువ్వు నా మీద కోపం పెంచుకుంటున్నావు కానీ నేను నీ మీద ప్రేమను పెంచుకుంటున్నాను. నువ్వు నా జిగిరి జింగానియా. నీ జిగిరీలు జాంగరీలు నాకేం వద్దు గాని నువ్వే మెక్కు. తెచ్చింది నేనే కాని పంపింది మీ అఖిలక్క. తను పంపినా తినవా? ఆ? ఏంటి అఖిలక్క పంపిందా నా కోసం? అది నేను తినడానికి పంపిందా? నీ ఆకలి గురించి మీ అక్కకి కాకపోతే ఎవరికి తెలుస్తుంది చెప్పు? మనిద్దరం ప్రేమగా మాట్లాడుకొని ప్రేమగా తినిపించుకొని చాలా రోజులైంది కదా. నేను తినిపించిన ఈ పూటకి అఖిలక్క పంపిందన్నావు కాబట్టి ప్లేట్ ని విసిరి కొట్టకుండా ఆగాను. తెరటం మాకొచ్చులే. నువ్వు బయలుదేరు. వెళ్ళు. అంత విసిరెందుకులే చిప్రు. సరిపోతాయా? ఇంకో 2 తీసుకురానా? మామూలుగానే నీవి పాపిష్టి కళ్ళు. అలాంటిది చీపురాంటి ఇన్ని తింటుందా అని దిష్టి పెడితే నా పొట్ట పగిలిపోదు? నన్ను నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు చిప్రా ఆంటీ. సర్లే, అన్నది నువ్వేగా, నేనేం అనుకోనులే. నీకంటే ప్రేమగా చూసుకుని మీ అక్కుంది, నాకెవరున్నారులే. అమ్మ బిడ్డ ఆకలి చూస్తుందంటారు. నువ్వు నిజంగా అమ్మ తర్వాత అమ్మవే అక్క. స్మెల్ చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. వెంటనే లొట్టలేసుకుంటూ తినాలి. ఒసే చీపురు, నావి పాపిస్ట్ కళ్ళంటావా? అవునే, మీరందరు కలిసుంటే చూస్తూ ఓర్చుకోలేవు. ఈ రోజుతో మీ అనుబంధాలు ఆప్యాయతలు ఆవిరైపోతాయి. ఏవండి, ఏంటకిలా? నీలాంబరి అన్నంత పని చేస్తుందంటారా? అది ఏం మాయ మాటలు చెప్పి నమ్మిస్తుందనని టెన్షన్గా ఉంది అఖిలా. పెద్దబాబు చిన్నబాబు వాళ్ళైతే నీలాంబరి మాయలకు లొంగరు అనుకోవచ్చు. కాని భవానీకి ఆకలేస్తే వెనక ముందు చూడదకిలా. ప్రతి మనిషిలో మార్పు వస్తుందండి. అయినా ఇంత చిన్న విషయానికే మనం భయపడి వెనకడుగు వేస్తే ముందు ముందు నీలాంబరి వేసే ఎత్తుల్ని ఎలా తట్టుకోగలం? మన వాళ్ళేంటో, వాళ్ళ వ్యక్తిత్వాలేంటో నీలాంబరికి తెలియాలనే ఇలా చేశాను. ఆంటీ, ఒక్కరితో తినిపించు చాలు అన్నారు. మీ కాన్ఫిడెన్స్ చూసి ఓడిపోతానేమో అని భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పిన మాటలకి పార్వతే కన్విన్స్ అయ్యి తినడానికి ప్లేట్ తీసుకుంది. ఒకవేళ తినందే అయ్యుంటే వెంటనే ఆ ప్లేట్లో చట్నీ నా మొహం మీద ఉండేది. కానీ అలా జరగలేదంటీ. పార్వతిని నమ్మించగలిగిన దాన్ని ఇక మిగిలిన వాళ్ళొక లెక్క చెప్పండి. చీపురాంటితో సహా అందరూ తినే కిందకొస్తారు. అది జరగదు. అయ్యో రామా, ఒక పక్క జరుగుతుంది అంటే జరగదు అని ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారేంటాంటీ? నేను ఆల్రెడీ గెలిచాను. అది అంకుల్ పడుతున్న టెన్షన్ చూస్తుంటే తెలుస్తుంది కదా. ఇంకేంటి మరి, ఎంతసేపట్లో మీ ఇద్దరి పిల్లల్ని కోడళ్ళని బయటికి పంపిస్తారు? అదిగో అంటే ఎవరు వస్తున్నారు చూడండి.
చేస్తున్నారు చూడండి. నీలాంబరి, తొందరపడి ముందే ఒక కోయిల కూసింది అంటే ఇదేనేమో. పార్వతి, అందరం తినడానికి ఏర్పాటు చేయి. అట్టగి పెద్దబాబు గారు. ఏమైందమ్మా అలా చూస్తున్నారు? ఏం లేదు పెద్దబాబు, మనందరం కలిసి తినే ఆనవాయితీకి ఈరోజు నీలాంబరి స్వస్తి పలుకుతాను అంటే ట్రై చెయ్యని చెప్పాను. నువ్వు పార్వతి ఇచ్చిన షాక్కి నీలాంబరి ఇంకా తేరుకోలేదు. హలో హలో ఆంటీ, కూల్. ఇల్లు అలగ్గానే పండగ కాదు. నా గెస్ కరెక్ట్ అయితే మీ చిన్న బాబు తిన్న ప్లేట్ ని శుభ్రంగా కడిగి ఐశ్వర్య తీసుకొస్తూ ఉంటుంది. ఇంకోసారి ఇంట్లో ఉన్న పద్ధతులు మార్చాలని చూడక ఐశ్వర్య. వెళ్ళి అందరూ కలిసి తినే ఏర్పాట్లు చూద్దాం పద. ఈ ఐశ్వర్య కూడా తినిపించలేకపోయిందా? బ్రో, ఏంటి అందరూ ఎలా నిలబడ్డారు? నీకే తెలుస్తుంది మహి, రా హెల్ప్ చేయి. ఓకే బ్రో, పదండమ్మా. కొడుకులు కదా ఆంటీ, పద్ధతులన్నీ గుర్తున్నాయనుకుంటా. ఎంతైనా మీ పెంపకం కదా. కానీ ఆ తిండిబోతు భవానీ ఆంటీ వాసనొస్తేనే ఆవురావురమంటుంది. అలాంటిది చేతిలోనే ఫుడ్ పెడితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే. ఈ నీలాంబరి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఓటమిని ఒప్పుకోదని మీకు తెలుసు కదా ఆంటీ. అక్కా అక్కా, ఇదేం బాలేదక్కా. ఏంటక్కా ఇది? నేనెంత తిండిపోతునైతే మాత్రం నన్నెంతలా వేరు చేయాలా? మీ అందరితో కలిసి తినేదాకా నేను ఆగలేనని ఈ పాపిష్టి దాని చేతులతో ఇచ్చి పంపించావా? అయినా దీని చెయ్యి తగిలితే క్షణంలో అమృతం కూడా విషంలా మారిపోతుందక్కా. తూ. పార్వతి, ఐశ్వర్య, ఏర్పాట్లన్నీ అయినట్టేనా? అయిపోయినాయి అమ్మగారు.
ఏమన్నావు నీలాంబరి? 30 నిమిషాల్లో మీ కుటుంబాన్ని బయటికి పంపించడానికి సిద్ధంగా ఉండండి ఆంటీ అని, అంతేనా? ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను, ఇదే నా కుటుంబం అంటే. 3 నెలలు కాదు, 30 ఏళ్లైనా సరే నా కుటుంబాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు గెలిచిందెవరు? ఎవరు? మీరే ఆంటీ. మరి నువ్వన్న మాట నిలబెట్టుకో. ఆంటీ, వెళ్ళు. వెళ్ళి నువ్వు చేసిన పనులన్నిటికీ గాను నా పెద్ద కోడలి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. ఏంటే, కాళ్ళు పట్టుకుంటావా లేక మక్కెలు విరిచి కాళ్ళు పట్టించమంటావా? అవసరం లేదు పిన్ని. ఆల్రెడీ నీలాంబరి పార్వతి కాళ్ళ దగ్గరే ఉంది, చూడండి. అలా ఇలా కుదురుతుంది పెద్దబాబు, కాళ్ళు పట్టుకోవాల్సిందే. అవును బ్రో, వదిన కాళ్ళు పట్టుకుంటే కానీ దానికి అహం అనగదు. మీరే అన్నారు కదా పిన్ని, అది తాకితే అమృతం కూడా విషం అవుతుందని. అలాంటిది పార్వతి కాళ్ళు పట్టుకుంటే అది చేసిన పాపాలు పార్వతికి అంటుకుంటాయి. వదిలేయండి. నీలాంబరి, ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, 1000 కోట్లున్నప్పుడే కాదు, తినడానికి తిండి లేకున్నా ఎప్పుడూ నా కుటుంబం మొత్తం ఒకటిగానే ఉంటుంది. నువ్వు ఏ రోజుకైనా నా కుటుంబం ముందు తల వంచి తీరాల్సిందే, గుర్తుపెట్టుకో. రా, అతిథివి కదా, మాతో కలిసి తిందు గాని. ఇప్పుడు మీరు పెట్టిన దానికి బాగా కడుపు నిండిపోయిందంటీ, చాలు. కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పాల గిన్నెలో వేసిన ఉప్పు కనుక కూడా ఆ పాలను విరుక్కొట్టడానికి టైం తీసుకుంటుంది. కానీ పాలు విరిగిపోవడం ఖాయం. గుంటనక్కని కూర్చోబెట్టి ఎన్ని నీతి కథలు చెప్పినా దాని గుణం మార్చుకోదక్కా. రండక్కా, మనం తిందాం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీప
రూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే